క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీ20లో కెప్టెన్గా జట్టును నడిపిస్తున్నారు సూర్యకుమార్ యాదవ్. ఇక బ్యాటర్గా వరుసగా విఫలమవుతూ ఉన్నారు. 2024 నుంచి ఇప్పటి వరకు 26 ఇన్నింగ్స్లో 18.73 యావరేజ్తో కూడా 431 రన్స్ చేశారు. ఇక 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశారు సూర్య. ఇక వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మీద ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇప్పుడు టీ20లో కూడా కెప్టెన్గా ఉన్నటువంటి సూర్యకుమార్ నిన్న జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి దాంట్లో కూడా విఫలమయ్యారు అంటూ కూడా ఈ విధంగా కూడా గిల్ మీద సూర్యకుమార్ మీద వీళ్ళిద్దరి మీద కూడా నిన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అనేది కూడా టీమిండియాని కలవర పెడుతుందని చెప్పాలి. టీమిండియా ఫ్యాన్స్ని కూడా కలవర పెడుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఏంటి, మరి సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి, అతని ఫామ్ మరి మార్చాలా ఏంటన్న డీటెయిల్స్ని కూడా అనలిస్ట్ వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. వెంకట్ గారు, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ని కూడా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అనేది కూడా కలవర పెడుతుందని చెప్పాలి. అసలు ఏంటి? అంటే మామూలుగా గతంలో శ్రీలంక లేదంటే వెస్టిండీస్ లేదంటే జింబాంబే ఇట్లా ఈ కింది స్థాయి జట్లు ఏవైతే ఉంటాయో అంటే ఒకప్పుడు ఒక వెలుగు అంటే వెస్టిండీస్ కానీ శ్రీలంక కానీ ఒకప్పుడు ఒక వెలుగుగా తర్వాత పతనం అయిపోతూ వచ్చాయి. అంటే దిగ్గజ ఆటగాళ్ళు రిటైర్ అయిపోతూ వచ్చిన తర్వాత ఇప్పుడు భారత క్రికెట్ పరిస్థితి కూడా చూస్తే అలాగే కనిపించింది. ఎందుకనంటే ముఖ్యంగా టీ20 జట్టు టెస్ట్ జట్టు చూస్తే అసలు ఎందుకు ఇంత అధ్వానంగా తయారైంది, అసలు దీనికి కారణం ఎవరు ఏంటి అనేది క్రికెట్ అభిమానులు ఇప్పటివరకు అంటే 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచినటువంటి భారత జట్టు ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు ఇంత అధ్వానంగా ఉంది, అసలు టాప్ ఆర్డర్ ఏంటి, బ్యాటింగ్ స్థానాలకు సంబంధించి ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. ఆ క్రికెట్ అభిమానులు ముందు నుంచి కూడా అంటే సూర్యకుమార్ యాదవ్ విషయంలో కానీ శుభ్మన్ గిల్ విషయంలో కానీ అలాగే శివం దూబే కానీ అక్షర్ పటేల్ కానీ అసలు వీళ్ళు టీ20లకు సరిపోయే ఆటగాళ్ళ అనే దానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఐపీఎల్లో ఆడారు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనం సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్లో ఆడాడు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ తీసుకొచ్చి జాతీయ జట్టులో పెట్టారు. 2024 ప్రపంచ కప్ లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టుకున్నాడు కాబట్టి అతన్ని కెప్టెన్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భజన చేశాడు కాబట్టి అతన్ని కెప్టెన్ చేశారు అనేది సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. కానీ అతను చూస్తే ఆసియా కప్ లో కానీ లేదంటే ఇప్పుడు మొన్న ఆస్ట్రేలియా సిరీస్ లో కానీ లేదంటే ఇప్పుడు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కానీ అతను దారుణంగా ఫెయిల్ అయ్యాడు అనేది మాత్రం 100% వాస్తవం. అతను అంటే ఇప్పుడు మీరు 26 మ్యాచ్ల్లో 427 పరుగులు అంతా చెప్పారు. అతను గత 20 మ్యాచ్ల్లో చూసుకుంటే 227 పరుగులు అతను చేసింది. అంటే యావరేజ్ 20 పరుగులు కూడా లేని పరిస్థితుంది చాలా మ్యాచ్ మామూలుగా చూసుకుంటే. కొన్ని సందర్భాల్లో అతనికి బ్యాటింగ్ రాలేదు. బ్యాటింగ్ వచ్చిన మొత్తం 20 ఇన్నింగ్స్ లో చూసుకుని అతను చేసింది 227 పరుగులు. పైగా అతను భారత్ లాంటి అగ్ర జట్టుకు కెప్టెన్. అలాంటి ఆటగాడు అంటే హడావుడి చేయటం లేదంటే టీమ్ సెలక్షన్ కి సంబంధించి ముఖ్యంగా అతని బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా కామెడీగా అనిపిస్తుంది. అంటే అతను 3, 4, 5, 6 అతనికి ఎక్కడ నచ్చితే అక్కడ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ అంటే ఒక పర్మనెంట్ సాధారణంగా ఇప్పుడు మనం ఎయిడెన్ మార్క్రమ్ చూసుకుంటే అతను సౌత్ ఆఫ్రికా కెప్టెన్, అతను ఓపెనర్ గానే వస్తాడు టీ20లో. లేదు అంటే ఇప్పుడు ఎప్పుడన్నా అత్యవసరమైన పరిస్థితి ఉంది ఓపెనర్ గా ఒకరు ఉంచాలి, లేదు అని అంటే అతను 1 డౌన్ అట్లా అవసరమైన సమయంలో జట్లో మార్పులు. కానీ ఇలా రెగ్యులర్ గా ఇప్పుడు నిన్న మ్యాచ్ లో అతను ఒక స్థానం, అంతకుముందు మ్యాచ్ లో ఒక స్థానం, అంతకుముందు ఒక స్థానం, ఇట్లా ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజింగ్ అనేది ఈ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ కెరీర్ మొత్తం కూడా అతను ఎప్పుడో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలోనో లేదంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న సమయంలోనో అతను ఆడాడు తప్ప ఇప్పుడైతే అతను కెప్టెన్ అయిన తర్వాత మరి కెప్టెన్ పదవి ఇచ్చి లేదంటే అతన్ని అంటే ఈ భజన బృందాలు ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో ఉన్నటువంటి భజన బృందాలు అతన్ని కాపాడుతూ వస్తున్నాయి. అలాగే ఈ గంభీర్ మామూలుగా అంటే రోహిత్ శర్మ విషయంలో, మహమ్మద్ షమీ విషయంలో, విరాట్ కోహ్లీ విషయంలో లేదా రవిచంద్రన్ అశ్విన్ విషయంలో, చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే వీళ్ళ విషయంలో కనపడినటువంటి వయసు అతని విషయంలో కనపడకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యకరం. అంటే అతని స్థానం కోసం యువ ఆటగాళ్ళు ఎదురు చూడరా, మళ్ళీ విరాట్ కోహ్లీ మిగిలిన 5-6 ఆటగాళ్ల కోసం ఎదురు చూసినటువంటి క్రికెటర్లు యువ క్రికెటర్లు అతని స్థానం కోసం ఎదురు చూడరా అనేది కూడా చాలా ప్రశ్నలు అనేక ప్రశ్నలు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే జట్టులో అంటే ఇంకొక విషయం బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి
అంటే అతను ఒక కెప్టెన్ అయినప్పుడు అసలు ఒక ఆటగాడిని ఎందుకు పక్కన పెడుతున్నాం అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి. గత 10 మ్యాచ్ల్లో 10 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు చేసినటువంటి సంజు శాంసన్ పక్కన పెట్టి శుభ్మన్ గిల్ జట్టులోకి ఎందుకు తీసుకొచ్చాడు అనేది కూడా ఎవరికి అర్థం కాదు. అలాగే శివం దూబే విషయంలో కూడా అదే జరిగింది. శివం దూబే అసలు ఎందుకు అతను అంటే బ్యాటింగ్ చేస్తాడా, బౌలింగ్ చేస్తాడా, లేదా ఫీల్డింగ్ చేస్తాడా, అసలు అతను జట్టులో ఎందుకున్నాడు, అక్షర్ పటేల్ నిన్న 3వ స్థానంలో కెప్టెన్ గా ఎందుకు పంపించాడు అనేది కూడా ప్రధాన ప్రశ్న. అంటే ఇలాంటి చెత్త జట్టును, ఇలాంటి చెత్త ఆటగాళ్లను పెట్టుకుని అతను T20 ప్రపంచ కప్ కు వెళ్తాడా అంటూ కూడా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వెంకట్ గారు, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా వరుసగా కూడా బ్యాటింగ్ లో విఫలం అవటం, ఇది అసలు సూర్యకుమార్ ఫాల్ట్ లో చూడాలా లేకపోతే గౌతమ్ గంభీర్ ని దీంట్లో చూడాలా ఈ అంశంలో? ఇక్కడ ఫేవరెటిజం అనేది భారత క్రికెట్ లో గతంలో కూడా ఉండేది. గ్రెగ్ చాపెల్ ఉన్నప్పుడు ఉండేది, లేదా అంతకుముందు ఉండేది. తర్వాత దాన్ని కొంత ధోని కూడా కంటిన్యూ చేశాడని ఆరోపణలు ఉండే, ఆర్పీ సింగ్ అని కొంతమంది ఆటగాళ్ల విషయంలో. ఇక విరాట్ కోహ్లీ విషయంలో కూడా ఇషాంత్ శర్మ విషయంలో, విరాట్ కోహ్లీకి సంబంధించి ఇషాంత్ శర్మ విషయంలో ఆరోపణలు వచ్చాయి. కానీ ఇషాంత్ శర్మ రాణించేవాడు కాబట్టి దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత ద్రావిడ్ ఫేవరెటిజం అనే సంస్కృతిని పక్కన పెట్టాడు, ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వచ్చాడు, అదంతా పర్వాలేదు. కొంతకాలం కేఎల్ రాహుల్ విషయంలో ఆరోపణలు వచ్చినాయి. కానీ కేఎల్ రాహుల్ అతని క్యాపబిలిటీ ఏంటో భారత జట్టుకు తెలుసు కాబట్టి, క్రికెట్ అభిమానులకు తెలుసు కాబట్టి పెద్దగా ఎవరు కూడా అతను విమర్శించే ప్రయత్నం చేయలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో అతనికి అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్రమాణాలు లేవు. 2023 ప్రపంచ కప్ చూస్తే కీలక సమయంలో అతను బ్యాటింగ్ చేశాడు. వన్డేలో అతను టెస్టుల్లో కూడా పరిచయం చేశారు. అది భారత క్రికెటర్లో, భారత క్రికెట్ అభిమానులు కూడా చూసినటువంటి అద్భుతమైన దృశ్యం. అది అతను టెస్ట్ క్రికెట్ లో కూడా తీసుకురావడం అనేది. టెస్ట్ క్రికెట్ లో కూడా అతను రాణించిన సందర్భాలు లేవు. ఏకంగా అతన్ని ప్రపంచ కప్ లో కూడా, ప్రపంచ కప్ జట్టుకు 2023 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేస్తే ఫైనల్ మ్యాచ్ లో కీలక సమయంలో ఆ రోజు అతను కనుక 34 పరుగులు చేస్తుంటే ఖచ్చితంగా ఫలితం మరోలా ఉండేదేమో. అలాగే ఆసియా కప్ లో కూడా అతను ఏం పెద్దగా రాణించలేదు. అలాగే గత ఏడాది జరిగినటువంటి T20 ప్రపంచ కప్ లో కూడా అతను రాణించలేదు. ఇప్పుడు 2026 T20 ప్రపంచ కప్ కు మరో 8 మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్ తో ఒక 5 మ్యాచ్లు, సౌత్ ఆఫ్రికాతో ఒక 3 మ్యాచ్లు, మొత్తం 8 మ్యాచ్లు ఉన్నాయి ఈ మధ్య కాలం. ఈ 8 మ్యాచ్ల్లో కూడా అతను ఇలాగే కొనసాగి ఇదే విధంగా పేలవ ఫామ్ ఉండి, ఇదే విధంగా జట్టులో తనకు నచ్చిన ఆటగాళ్లను, తనకు భజన చేసిన ఆటగాళ్ళు, ఇతనేమో గంభీర్ కు భజన చేస్తాడు, గంభీర్ ఇతనికి భజన చేస్తాడు, వీళ్ళకి నచ్చిన ఆటగాళ్ళు టీంలో ఉంటారు. ఇదే కొనసాగితే మాత్రం భారత క్రికెట్ పరిస్థితి T20 జట్టు ఒక ఐర్లాండ్ లాగా, ఒక నెదర్లాండ్ లాగా, లేకపోతే ఒక హాంకాంగ్ లాగా, UAE లాగా మారిపోవడం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ముఖ్యంగా అతను ఆడేది కూడా ఆ జట్ల మీద ఆడతాడు. నెదర్లాండ్ కానీ, ఐర్లాండ్ కానీ, UAE కానీ, లేదా USA కానీ, ఇట్లా ఈ జట్ల మీద అతను ఆడుతూ ఉంటాడు. పెద్ద జట్ల మీద అతను ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు కూడా లేవు. ముఖ్యంగా అతను అసలు కెప్టెన్ గా కాదు కదా, జట్టులో ఉండటానికి కూడా అర్హుడు కాదు అనేది క్రికెట్ అభిమానుల అభిప్రాయం. అంటే వెంకట్ గారు మీరు చెప్పినట్లే ఇప్పుడు అంటే ఒక కెప్టెన్ గా ఉన్న వాళ్ళు సరేనా, అంటే ఇప్పుడు ఎవరి తర్వాత ఎవరు ఆడాలి అన్నది ఒక ప్లేస్ స్ట్రాటజీని కూడా ఒక గేమ్ లో ప్లే చేస్తారు. అలాంటిది అంటే ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ తనే ఒకరోజు ఒక ప్లేస్లో ఆడితే ఇంకో రోజు ఇంకో ప్లేస్ తీసుకోవటము, ఒక్కోసారి ఈ విధంగా కూడా తను ఆటలో దిగేది 3rd ప్లేస్ కానీ 5th ప్లేస్ కానీ ఈ విధంగా తనకి ఇష్టం వచ్చినట్లుగా మారుతూ ఉండటం అంటే ఒక స్ట్రాటజీయే లేదు, ఒక కెప్టెన్గా ఫెయిల్యూర్ అని చూడాలా? ఇక్కడ ఒక విషయం నేను ప్రస్తావిస్తాను. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కాంబినేషన్ అనేది T20లో సూపర్ హిట్ అయింది. వరుసగా 7 మ్యాచ్లు వీళ్ళిద్దరూ చేశారు. అందులో దాదాపుగా సంజు శాంసన్ 3 సెంచరీలు చేసినట్టున్నాడు 7 మ్యాచ్లు వీళ్ళిద్దరు. అసలు మరి అలాంటప్పుడు శుభ్మన్ గిల్ ని తీసుకొచ్చి ఓపెనర్ చేసి సంజు శాంసన్ ఎందుకు పక్కన పెట్టారు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. అంటే సంజు శాంసన్ శుభ్మన్ గిల్ కంటే కూడా సంజు శాంసన్ నిలకడైనటువంటి బ్యాట్స్మెన్, కానీ అతన్ని పక్కన పెట్టారు. అలాగే తిలక్ వర్మ 3వ స్థానంలో వచ్చాడు. గతంలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగినటువంటి, ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ల్లో కానీ ఇట్లా చూసుకుంటే అతను 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వస్తే అతను 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి దాదాపు 2 సెంచరీలు చేసినట్టున్నాడు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అతన్ని మళ్ళీ 4 లేదా 5 లేదా 6 వాళ్ళకి నచ్చిన స్థానానికి డిమోట్ చేసేయడం, లేదు ఆడంటే 3వ స్థానంలో ఆడేసి. నిన్న అతను అక్షర్ పటేల్ ని పంపించకుండా తిలక్ వర్మను పంపించుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. లేదు అతను కూడా కాదు, వీళ్ళు ఏదో ఇంకో ప్రయోగం చేయాలి అనుకుంటున్నారు. ఆ స్థానానికి జితేష్ శర్మను పంపించున్నా బాగుండుండేది. లేదు ఆ స్థానానికి అతను వచ్చినా బాగుండుండేదేమో, అతను కొద్ది గొప్ప ఆడి ఉండేవాడేమో. అలా కాకుండా అంటే వాళ్ళకి నచ్చిన ఆర్డర్ కి సంబంధించి శివం దూబేని తీసుకెళ్లి ఎక్కడో 5వ, 6వ, 7వ, 8వ స్థానంలో వేశారు. అలా జట్టుకు సంబంధించి ఒక క్లారిటీ లేదు, బౌలింగ్ మార్పులకు సంబంధించి ఒక క్లారిటీ లేదు, ఏది కూడా అతన్ని కెప్టెన్ గా ఫిట్ కాదు అనే విషయం అయితే చాలా సందర్భాల్లో స్పష్టత వచ్చింది.
కాబట్టి ఇప్పటికైనా సరే టీమిండియా యాజమాన్యం ఆలోచించి సీనియర్ ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఎందుకు పక్కన పెట్టారు అనేది కూడా ఎవరికి తెలియని విషయం అది. యశస్వి జైస్వాల్ ఫిట్ ఉన్న T20లో చాలా సమర్థవంతమైన బ్యాట్స్మెన్. అతను ఐపీఎల్ లో కూడా వీళ్ళు ఏదైతే ఐపీఎల్ లో ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారో ఐపీఎల్ లో కూడా తను చాలా అద్భుతంగా రాజస్థాన్ తరఫున ఆడుతూ ఉంటాడు. అలాంటిది వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళకి నచ్చిన ఆటగాడిని తీసుకురావడం, శుభ్మన్ గిల్ ని అంటే శుభ్మన్ గిల్ ని ఎందుకు వైస్ కెప్టెన్ చేశారంటే అతన్ని కాపాడటం కోసం. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా ఎందుకు కొనసాగిస్తున్నారంటే అతన్ని జట్టులో ఉంచడం కోసం. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం టీమిండియా నాశనం చేస్తున్నట్టుగానే ఉంది. సీనియర్ ఆటగాళ్లు జూనియర్ ఆటగాళ్లు అనేది T20లో కీలకంగా ఉంటుంది. సీనియర్ ఆటగాడు వయసులో అతను పెద్దగా వచ్చుకుని సూర్యకుమార్ యాదవ్ అతనికి అనుభవం తక్కువ క్రికెట్ విషయంలో. అతను మామూలుగా దేశవాళీలోనూ ఐపీఎల్ లోనూ ఆడాడు తప్ప అంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్ల్లో అతను ఆడిన అనుభవం లేదు. కాబట్టి T20 జట్టులోకి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇలా కొంతమంది ఆటగాళ్ళని తీసుకొస్తే అది ఆ కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం 2024 ప్రపంచ కప్ గెలిచాము అని అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఆ టైంలో అప్పుడు విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అది జట్టు కలిసి వచ్చిన విషయం. అంతేగాని ఇలా మొత్తం యువ ఆటగాళ్లతో వెళ్ళాలి, మనకు భజన చేసే బృందాలతోనే వెళ్ళాలి అనుకుంటే అది సరికాదు అనేది అయితే నా అభిప్రాయం. మరి ఇలా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కానీ ఇలాంటి ప్లేయర్స్తో T20 వరల్డ్ కప్కి వెళ్ళబోతున్నాము. అది నిజంగా అంటే కొంత కామెడీ విషయం. ఎందుకనంటే ఈ జట్టుతో ఇప్పుడు నిన్న ఆడినటువంటి జట్టు కానీ లేదా ఇప్పుడు ఏదైతే కన్ఫ్యూజన్ జట్టు అంటే ప్రపంచ కప్ అనేది సిల్లీగా ఉండదు. ప్రపంచ కప్ కి ఎలాగైనా సరే గెలవాలి అని చాలా జట్లు తమ వ్యూహాలను రెడీ చేసుకుని సమర్థవంతమైన హిట్టర్లను అవసరమైతే లాస్ట్ లో మంచి ఫినిషర్లను కానీ లేదా ఓపెనర్ పవర్ ప్లేలో భారీగా పరుగులు చేసేవాళ్ళని కానీ లేదంటే సూపర్ ఓవర్ లో భారీగా పరుగులు చేసేవాళ్ళని కానీ లేదంటే పరుగులు కట్టడి చేసే బౌలర్లను కానీ ఇలా సెలెక్ట్ చేసుకో మంచి అద్భుతమైన బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన ఫీల్డర్లు, మిడల్ లో కానీ అట్లా స్లిప్ లో కానీ అద్భుతమైన ఫీల్డర్లను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళను సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తే జట్టు 2026 ప్రపంచ కప్ గెలుస్తుంది. అంతేగాని ఇట్లా కెప్టెన్ ఎక్కడ ఆడతాడో తెలియదు, మిడిల్ ఆర్డర్ ఒక్క ఓపెనర్ల స్థానానికి తప్పించి మీరు చూసుకుంటే ఓపెనర్ అభిషేక్ శర్మ అతను స్థానానికి తప్పించి మిగిలిన ఏ ఆటగాడి స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. అతను అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉన్న కాసేపు కూడా అతను చేయాల్సిన పని ఏంటంటే రోహిత్ శర్మ మాదిరిగా పవర్ ప్లేలో వీలైనటువంటి ఎక్కువ పరుగులు చేసేయడం. అక్కడి వరకు ఓకే. కానీ అది శుభ్మన్ గిల్ రావడం వెళ్ళిపోవడం ఇదే జరుగుతూ వస్తుంది. ఆస్ట్రేలియాలో అదే జరిగింది, ఇప్పుడు మొన్న కూడా అదే జరిగింది, ఆసియా కప్ లో అదే జరిగింది. రేపు పొద్దున్న T20 ప్రపంచ కప్ లో కూడా అతన్ని కెప్టెన్ చేసిన ఆశ్చర్యం లేదు. అక్కడ అతను కూడా అదే విధంగా ఆడతాడు. మరి అంటే జట్టు ఇప్పుడు విరాట్ కోహ్లీని కానీ లేదంటే మహేంద్ర సింగ్ ధోనిని కానీ లేదంటే రోహిత్ శర్మని కానీ కేఎల్ రాహుల్ కానీ కెప్టెన్ చేసింది వాళ్ళు బాగా ఆడతారని, అంతేగాని భజన చేస్తారని కాదు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ విషయంలో మాత్రం భజన అనేది అయితే ఎక్కువగా వినపడుతుంది. మరి దీనికి సంబంధించి ఆ గంభీర్ ఏం ఆలోచిస్తున్నాడు, టీం యాజమాన్యం ఏం ఆలోచిస్తుంది, బోర్డు ఏం ఆలోచిస్తుంది అనేది, సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. బ్యాటర్గా వరుసగా విఫలమవుతూ ఉన్నారు సూర్యకుమార్ యాదవ్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పేలవంగా మారింది. అసలు టీమిండియా క్రికెట్ టీంకి ఏమైంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు యంగ్ ప్లేయర్స్కి అవకాశాలు ఇవ్వాలంటూ కూడా కోహ్లీని వీళ్ళందరినీ పక్కన పెట్టారు. సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఒక ఫేవరెటిజం అనేది నడుస్తుంది. సరే, సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా అద్భుతంగా ఉందా అంటే లేదు. సూర్యకుమార్ యాదవ్ వల్ల కూడా టీం అంతా వెనకబడిపోతుంది. రోజుకొక స్థానంలో కూడా ఆడుతూ ఉన్నారు. తను ఆడినప్పుడల్లా కూడా కాంబినేషన్స్ మారుస్తూ కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఆటలో క్రియేట్ అవుతుంది. దానివల్ల కూడా టీమిండియా పర్ఫార్మెన్స్ కూడా పడిపోతుంది. చాలా పూర్ పర్ఫార్మెన్స్ టీమిండియా పర్ఫామ్ చేస్తుంది. ఇదే రకమైన ఆటతో గనక T20 వరల్డ్ కప్కి వెళ్తే ఏంటి టీమిండియా పరిస్థితి? ఇప్పటికే కూడా ఒక అంచనాలు అనేవి ఉన్నాయి. ఎందుకు టీమిండియా క్రికెట్ టీంని నీరు కారుస్తున్నారు? ఎందుకు ప్రమాణాలు దిగజారుస్తున్నారు? ఇక ఇలానే గనక క్రికెట్ కనుక ఆడితే ఇలాంటి టీమే గనక ఉంటే భారత్ టీం అనేది కూడా మిగిలిన దేశాలు ఏవైతే దేశాలు శ్రీలంక ఈ దేశాల టీములు కనుక క్రికెట్ అంటే కనుక ఇప్పుడు గుర్తొచ్చేది భారత్. అలాంటి ఒక పేరును పోగొట్టుకొని ఎప్పుడో అమావాస్యకో పుణ్యానికి గెలుపు అన్నట్లుగా కూడా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక క్రికెట్లో కూడా మనకు ఉన్నటువంటి ప్రమాణాలు కానీ ఇవన్నీ కూడా పోతాయంటూ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ మీద అయితే ఆందోళన వ్యక్తమవుతూ ఉంది ఇప్పుడు.